రామకృష్ణ గారు ఇప్పుడే అన్నారు, కొంతమంది కొన్ని లక్షల మంది నెట్లో లాగిన్ అవుతున్నారు, కొంత లక్షల మంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారని. నా బాధ ఏంటంటే మైదానాల్లో ఎవరు కనపడట్లేదు. అదే నా బాధ అనమాట. ఎక్కడైనా మన పరేడ్ గ్రౌండ్స్ కానీ ఏదైనా గ్రౌండ్స్కి వెళ్ళి చూస్తే మైదానాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి అనమాట. ఎక్కడున్నారు ఈ పిల్లలు, ఎక్కడుంది యువతరం అంటే కంప్యూటర్ల ముందు ఉండిపోతున్నారు, ఫేస్బుక్ల ముందు ఉండిపోతున్నారు అనమాట. కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయాన్ని పర్సనల్గా వెళ్ళి ఏదైనా ఆట ఆడడం మొదలు పెట్టండి. ఎనీ గేమ్, ఈ గేమ్ అనే కాదు, ఎనీ గేమ్ యూ కెన్ ప్లే. ఎందుకంటే ఒక మనిషి ఆటలు ఆడే మనిషికి ఆటలు ఆడని మనిషికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఈ గేమ్స్ ద్వారా తెలుస్తాయి, గేమ్స్ ద్వారా మీకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి నేను కెరియర్ గైడెన్స్కు నేను ఇచ్చే నెంబర్ 1 టిప్ ఏంటంటే ప్రతిరోజు మీరు ఆడండి. మీకు దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్ళి ఎనీ గేమ్ కొంతసేపు చెమట పట్టనివ్వండి బాడీకి. దాంతో మనసు రిలాక్స్ అవుతుంది. మీరు ఒక అరగంట చదివినా కూడా ఉన్నదంతా అలా ఎక్కేస్తుంది అనమాట. కాబట్టి దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. మీరు చాలా మంది పేరెంట్స్ కూడా అనుకుంటారు, మావాడు ఆడేస్తున్నాడు, చదవట్లేదు, కాబట్టి వీడు టైం వేస్ట్ చేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న తల్లులందరికీ నాకు ఒకటే విజ్ఞప్తమ్మ, పిల్లల్ని ఆడనివ్వండి, పిల్లల్ని మైదానాలకు వెళ్ళనివ్వండి, పిల్లల్ని ఆడనివ్వండి. ఎందుకంటే వాడిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడి నుంచి మొదలవుతాయి అన్నమాట. గెలుపు ఓటమిలేంటో ఆ మైదానం మనకు నేర్పుతుంది. అలా లేకుండా ఏమైపోతుందంటే ఇప్పుడు చూస్తాను చాలా మందిని, వాడు ఏదో ఒక ఇదిగా వేరే వాడు ఎవరైనా గెలిచేస్తే వాడు అసలు ఉండలేడు మనిషి. వాడి గురించి ఏదో చెడు మాట్లాడేస్తుంటాడు అనమాట. వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అయినా కూడా వాడికి ఏదో ఇచ్చేసాడు, ఇంటర్వ్యూ బోర్డుకి ఏదో చేశాడు, వాడు సెలెక్ట్ అయిపోయాడు. వీడి ఓటమిని వాడు ఒప్పుకోడు. ఇతరుల గెలుపుని దాన్ని ఏదో విధంగా దాన్ని వక్ర మార్గంలో వాడు సంపాదించడాన్ని చెప్తాడు. దానికి కారణం ఏంటంటే గెలుపు ఓటములు నేర్పించవలసిన మైదానాల్లో మనం వెళ్ళట్లేదు. కాబట్టి జీవితంలో గెలుపు ఓటములను మనం తీసుకోవడానికి మనలో ఉన్న క్షమత సరిపోవట్లేదు అనమాట. కాబట్టి నా యంగ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వెళ్ళి మైదానాల్లో ఆడండి. అప్పుడే ఇది వస్తుందన్నమాట. తర్వాత సక్సెస్ అన్నది కూడా ఒకేసారి రాదు. సక్సెస్ అన్నది కూడా మీరు ఇలా అనుకోకండి, ఫస్ట్ అటెంప్ట్లో నాకు వచ్చేయాలి అనండి. ఉంచుకోండి ఆ ఆశయం ఉండడం చాలా గొప్పది. కానీ ఒక్కోసారి ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఎవరైతే మనకు బల్బు కనిపెట్టాడో, ఈ రాత్రుల్లో ఈ చీకటిని దూరం పారద్రోలాడో, ఆయన 13 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 14వ సారి ఆ బల్బుని కనిపెట్టగలిగాడు ఆయన. కాబట్టి యు ఆల్వేస్ రిమెంబర్, మనకు ఒక విషయంలో మనకి ఏదైనా సక్సెస్ రాలేదు అని బాధపడకుండా, ఎందుకు రాలేదు, నాలో ఇంకా ఏంటి అభివృద్ధి కావాలి, ఇలాంటి విషయాలు మీరు పాజిటివ్ థింకింగ్ కనుక అలవాటు చేసుకుంటే మీరు అచీవ్ చేయగలరు అనమాట. డూయింగ్ సంథింగ్ టు ది సొసైటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డూయింగ్ సంథింగ్ టు ది సొసైటీ. మొన్న నేను వేటపాలెం అనే ఒక గ్రామానికి వెళ్ళాను. చీరాల దగ్గర వేటపాలెం అనే ఒక గ్రామం ఉందన్నమాట. అద్భుతమైన గ్రామం. అందులో 1918లో స్థాపించిన ఒక లైబ్రరీ ఉంది అక్కడ. 1918 మహాత్మా గాంధీ గారు శంకుస్థాపన చేశారు ఆ లైబ్రరీకి. అందులో 1918 నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని న్యూస్ పేపర్లు మీకు దొరుకుతాయి. ఇప్పుడు 1918లో కానీ నేను ఆ రోజు 1947 ఆగస్టు 15 పేపర్ తీసి చదవడం ఒక మహత్తర ఇదిగా నేను భావించాను అనమాట. అది సో అలాంటి ప్రదేశాలు కూడా మనకి ఎలా ఉన్నాయి లైబ్రరీలు. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఒక చిన్న ప్రాంతంలో ఇలాంటి లైబ్రరీ ఉన్నప్పుడు మన దగ్గర కూడా ఎన్నో లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, నేను మనకు అన్ని తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు అనమాట. మనం ఎప్పుడు అన్ని తెలుసు అని మనం అనుకుంటే దానికి ఒక చిన్న పద్యంలాగా ఉంది. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు, అన్నీ తెలుసుననుకున్నవాడు అల్పజ్ఞుడు. అదే అనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది పేజ్. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, పరులను తెలుసుకున్నవాడు పరమజ్ఞుడు, అంతు తెలియదన్నవాడు ఆత్మజ్ఞుడు, అన్నీ అనుకున్నవాడు అల్పజ్ఞుడు. కాబట్టి ఎప్పుడు మనకు అన్నీ తెలుసు అన్న భావన వచ్చింటే దట్ ఈస్ వేర్ యువర్ డిక్లైన్ విల్ స్టార్ట్. ఆ రోజు నుంచి మన అధోపతనం మొదలైందనమాట. మనము చనిపోయే వరకు మనం విద్యార్థిగానే ఉండాలి.
ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. జీవితం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకోగలిగితే మంచి విషయాలు డెఫినెట్గా ఇవన్నీ మీకు కలిసి వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం చూస్తున్న ఈ విషయాలన్నీ ఎక్కడో మన మెదడులో ఎక్కడో దాగి ఉంటాయి. అవి రైట్ టైంలో కరెక్ట్గా అవి బయటికి రాగలవు అన్నమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ మధ్య చాలా మంది అసలు ఏదో సినిమా భాషలో మాట్లాడుతున్నారు. ఈ మధ్య మొన్న ఎక్కడో నేను భీమవరంకి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఇలాగే ఒక కాలేజీలో వెళ్తే అంతా నా స్పీచ్ అయిన తర్వాత, సార్ మీ స్పీచ్ కేక సార్, కేక అంటే ఇదేం భాష నాకు అర్థం కాలేదన్నమాట. సో ఇలాంటి భాషలు రేపు వెళ్ళి మీకు ఇంటర్వ్యూలో వాడు చేశారంటే వాడు మిమ్మల్ని వెళ్ళిపోమంటాడనమాట. కాబట్టి భాష మీద జ్ఞానం ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాం అన్నది చాలా ముఖ్యం. ఏ భాషలో మాట్లాడుతున్నదని ముఖ్యం కాదు. సపోజ్ మనకు ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే అది ఫారిన్ లాంగ్వేజ్. మనం అంతా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళమే, తెలుగు మీడియంలో ఒక స్కూల్లో చదివిన. కాబట్టి ఏ విషయంలో అయితే మనం కనుక తెలుగు భాషలో ఇంటర్వ్యూ జరుగుతుంటే అచ్చంగా మంచి తెలుగు భాషలో మాట్లాడండి. ఎందుకంటే మీకు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి గారు తెలుగు భాష గురించి రాసిన ఒక చిన్న ఇది వినిపిస్తాను మీకు. తెలుగు భాష మాధుర్యం ఏంటంటో ఆయన అద్భుతంగా వర్ణించారు. మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పన్ను కన్నా, సుజకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరపు కన్నను, జున్ను కన్నను, అలతి పెర తేనీయల కన్నను, ఆమని తరి కొసరు కూసెడి కోయిల కూత కన్నను, ముద్దు లొలికడి జవరాలు మోవి కన్నా తీయనైనది ఏదయ్యా అంటే అదే తెలుగు భాష అన్నాడు అన్నమాట. కాబట్టి అలాంటి తెలుగు భాష మనకు దగ్గర ఉన్నప్పుడు రేపు ఇంటర్వ్యూలో మిమ్మల్ని తెలుగులో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు హ్యాపీగా చెప్పేయండి ఆన్సర్. మన భాషలో మనం మాట్లాడుతున్నాం. దాన్ని నేను ఇది అనట్లేదు, ఇంగ్లీష్ మీరు మాట్లాడకండి, ఇంగ్లీష్ చెయ్యకండి అని. ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. మన ప్రపంచాన్ని కలిపే భాష కాబట్టి ఆ భాష నేర్చుకోండి. కానీ ఆ భాషతో పాటు మన స్వభాష, మన మాతృభాషలో ప్రభుత్వం మనకు ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మంచి పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు చదివి. ఎవరినైనా లేపి అడుగుతాను, నువ్వు ఏమేమి పుస్తకాలు చదివారంటే వాళ్ళ పాఠ్య పుస్తకాలు తప్ప ఇంకే పుస్తకాలు చెప్పరు వాళ్ళు. ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, బయట పెట్టిన్నారు కొన్ని బుక్స్. వస్తూ చూశాను, పట్టాభిరావు రాశారు, మహానుభావులు ఎండమూరి గారు రాశారు. ఇలాంటివి ఎన్నో పుస్తకాలు మన దగ్గర ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఎంతో మంది మహానుభావులు రాసిన పుస్తకాలు కూడా మీరు చదవాలన్నమాట. ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ మీరు చదవండి, ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తాయి మీకు. ది ఇగ్నైటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ది టర్నింగ్ పాయింట్స్, యు ఆర్ యునిక్, ఇలాంటి 4-5 పుస్తకాలు మీరు చదివితే మీరు యూ విల్ బి టోటలీ చార్జ్డ్ అనమాట. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, దేశం కోసం ఏదో ఒకటి తపన మీలో మొదలవుతుందన్నమాట. కాబట్టి మీ పాఠ్య పుస్తకాలతో పాటు, మీ కోర్స్ పుస్తకాలతో పాటు మంచి పుస్తకాలను కూడా చదవడం మొదలు పెట్టండి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అభ్యాసం చేస్తూ ఉండండి.